కొన్ని వంటలు చేస్తుంటే కూడా మనకు ఎవరైతే మన వంట ఇష్టపడి ఇష్టంగా తింటారో వాళ్ళందరూ గుర్తుకొచ్చి కూడా బాధ అవుతుంటుంది. ఇదిగో ఈ చేపల కూర నా కుటుంబంలో అందరికీ ఇష్టమే. నా కుటుంబం అంటే మా మామయ్య, మా చిన్నమామ, మా మరిది, మా వారు, నా శివుడు, నా చిన్న కొడుకు, వీళ్ళందరికీ చాలా ఇష్టం. ఎప్పుడు మళ్ళీ అందులో ముఖ్యంగా నేను వండిన చేపల కూర అంటే వీళ్ళందరికీ ఇష్టమే. ఎప్పుడు తెచ్చుకున్నా అందరూ ఒకటే దగ్గర కలిసి తినేవాళ్ళం. చేపల కూర, చేపలు మా చిన్న మామయ్య అయినా మా మామయ్య ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి ఈ చేపల కూర వండుకుందాం. మామయ్య వచ్చిండు అంటే అంతే, చేపల కూర అన్నట్టే. చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుసు, మీ మామయ్య వచ్చిండు కదా చేపల కూర వండావా అని అడిగేవారు. అట్లనే మేము కూడా వండుకున్నాం. ఇందరం మామయ్య, చిన్నమామ, మా వారు, మా మరిది, నా ఇద్దరు కొడుకులు అందరం కలిసి తినేవాళ్ళం. ముఖ్యంగా వీళ్ళందరికీ చాలా ఇష్టం. 1 కేజీ 2 కేజీలో కాదు, ఒక 3 కేజీలు అలా తెచ్చుకొని తోకలు మూతులు పులుసు పెట్టేసి మంచిగా మధ్యలో భాగాలు ఫ్రై చేసేసి చపాతీలు చేస్తే వీళ్ళందరూ కలిసి సరదాగా ముచ్చట పెట్టుకుంటూ తినేవాళ్ళు. ముఖ్యంగా మా మామయ్య, మా చిన్నమామ, మా వారు, మా మరిది చాలా ఇష్టంగా తినేవాళ్ళు. నా కొడుకులు కూడా ఇష్టంగానే తినేవాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడూ అందుబాటులో లేకపోదురు. మా మామయ్య వచ్చిండంటే మా చిన్నమామ ఒక 2-3 కిలోల చేపలు పట్టుకొని వస్తుండే వండవే అని. వండినాక ఆ ఇద్దరు అన్నదమ్ములు, ఈ ఇద్దరు అన్నదమ్ములు, నా కొడుకులు ఇద్దరు అన్నదమ్ములు కలిసి తింటుంటే నా కడుపు నిండిపోయేది. కుటుంబం అంటే ఇట్లుండాలి, అన్నతమ్ముల ప్రేమ అంటే ఇలాగే ఉండాలి అని సంతోషపడేదాన్ని.